హాయ్ అండి. నమస్తే. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం, న్యూమరాలజిస్ట్ అండ్ సైంటిఫిక్ వాస్తు హీలర్. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్‌గా ఇప్పుడు ఒక మనకి కొత్తగా మీరందరూ వింటున్నారు. వజ్రాల వేట. ఈ వజ్రాల వేటలో చాలామంది వెళ్ళి వజ్రాల ఇటు కర్నూలు గానీ, ఇటు కొన్ని కొన్ని ఏరియాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి వజ్రాల వేట స్టార్ట్ చేశారు. ఉదయం పోవటం, రాత్రికి రావటం కొంతమంది ఆడే గుడిసెలు వేసుకొని పండుకొని ఆడే తింటాం, ఆడే వండుకోవటం, ఆడే తింటాం, ఆడే పండుకోవటం చేస్తున్నాం. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడ దొరికేవన్నీ వజ్రాలు కాదండి. వాస్తవం అక్కడ దొరికేవన్నీ వజ్రాలు కాదు, క్రిస్టల్స్ అంటాం. క్వార్ట్జ్ క్రిస్టల్ అంటాం, క్లియర్ క్రిస్టల్ అంటాం. ఆ క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అక్కడ. అంటే ఆ క్రిస్టల్స్ అనేవి పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, హార్డ్నెస్. అవి వజ్రంగా మారటానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అసలు వజ్రం గనక దొరుకుతుంటే ప్రభుత్వం ఊరుకుంటుందండి? గవర్నమెంట్ ఊరుకుంటుందండి? ఆడ ఎస్కార్ట్ పెట్టదా? పోలీసులు ఉండదా? ఆ పొలాన్ని తీసుకోదా గవర్నమెంట్? లాజిక్ తెలుసుకొని నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయంటే, కానీ అది దొరకవు. వజ్రంలానే ఉంటాయి కానీ దొరకవు. క్రిస్టల్ అండి అది. దయచేసి ఇలాంటివి మీరు వెళ్ళి ఇబ్బంది పడి ఈ పోరాటంలో ఇబ్బందులు పడి నానా అవస్థలు పడుతున్నారు. తీరా ఆ క్రిస్టల్స్ ముక్కలను, చిన్న చిన్న ముక్కలను అయ్యే వజ్రాలు అనుకుంటున్నారు. చిన్న చిన్న మొక్కలను, క్రిస్టల్స్ ముక్కలు మనం తవ్వుతుంటే వస్తూ ఉంటాయి. ఎర్రమట్టి నేలలో కొంత లోతులో ఉంటాయి. ఆ ఏరియాలో ఏంటంటే కాస్త పైన ఉన్నాయన్నమాట. అది తవ్వుతుంటే వస్తూ ఉంటాయి చిన్న చిన్న మొక్కలు. అది నిజంగా వజ్రం అనుకొని ఆశతో ఇంకా ఇంకా తవ్వుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల మన రీసెంట్గా ఒక వృద్ధురాలు పాము కాటు చనిపోయింది. ఎడారి కదండి, ఎర్రమట్టి నేల, ఎడారి, కొండ, పాములు ఉంటాయి, జెర్లు ఉంటాయి, వంటగబ్బలు ఉంటాయి. ఎందుకండి మీకు? నిజంగా మీరు ఒక్కటి ఆలోచించండి. నిజంగా అక్కడ వజ్రాలు దొరుకుతుంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా అండి? ఎస్కార్ట్ పెడుతుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. నిజంగా దొరికితే అసలు ఎంత సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, ఆలోచించండి. సో కాస్త ఆలోచించండి మీరు. సో అక్కడ దొరికేవన్నీ క్రిస్టల్స్, వజ్రంలానే ఉంటాయి, క్రిస్టల్స్. కాబట్టి అలాంటి మూర్ఖమైన పనులు చేసి ప్రాణాలను పోగొట్టుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి, లేదంటే అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోండి. దొరుకుతున్నాయి, అందరూ వెళ్ళారు కదా, మనం వెళ్ళి ఆ వజ్రాల వేటలో ప్రాణాలను పోగొట్టుకొని చాలామంది కొద్ది ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే నాకు తెలిసి మా ఏరియా నుంచి కొంతమంది అయితే వెళ్ళి ఒక 15 రోజులు ఉండొచ్చారు. అంటే ఒక ఆటో వేసుకొని వెళ్ళి దాంట్లో బియ్యము, సరుకులు అనేది వేసుకొని వెళ్ళి 15 రోజులు అక్కడే ఉండి వచ్చారు. కానీ ఏమైనా దొరికిందా అండి? లేదు. క్రిస్టల్స్ ముక్కలు దొరికినాయి, నాకు చూపించారు. క్రిస్టల్స్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలని. అవి విజయవాడలో ఎక్కడ టెస్ట్ చేయించారు ల్యాబ్లో. అవి పనికిరావండి అది అని చెప్పారు. 15 రోజులు కష్టం. ఇక్కడ ఇల్లు వాకిలి మొత్తం తాళం వేసుకొని వెళ్ళిపోయారు. సో ఇలాంటివి కాదండి, కష్టపడాలి, కష్టపడి పనిచేయండి. ఊరకనే దొరకవండి. వజ్రం అనేది కొన్ని కిలోమీటర్ల లోతులో దొరుకుతుంది. అది ఏ ఏరియాలో ఉంటే ఎవడిది. కాబట్టి అది వజ్రాలు కాదు, దయచేసి నమ్మండి. అది వజ్రాలు కాదు, క్రిస్టల్స్. అలాంటి వేటలకి వెళ్ళి ప్రాణం మీద తెచ్చుకోకండి. జారి పడ్డారంటే ఇబ్బంది అవుతుంది. మడ్రగబ్బలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఆడ తేళ్ళు ఉన్నాయి. దయచేసి అలాంటి ఇబ్బందులు పడకండి. అవి క్రిస్టల్స్ కాబట్టి ఎవరు కూడా అంత సాహసం చేయొద్దు. నిజంగా దొరకట్లేదు. ఎంత మోసం అక్కడ జరుగుతుందంత. ఒకళ్ళకి అట్లా నాకు దొరికింది అని ఎవరికి దొరకలేదండి. అది ఎంత మిమ్మల్ని మాయ చేస్తున్నారు కాబట్టి అలా ఉంటుంది. అలా ఎవరికో ఒకళ్ళకి ఎంత మొక్కు దొరకకుండా వచ్చామో కానీ ఆ ఒక మొక్క పట్టుకొని ఇది నాకు దొరికింది అని చెప్పి అది పెద్ద ఒక మాయ చేస్తున్నారు చాలామంది వెనక, కొంతమంది దీని మీద. సో అలాంటివి
నమ్మొద్దని ఎవరూ వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళి ఇబ్బందులు పడద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.